నల్గొండ జిల్లా కోదాడ బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఢీకొన్న బైక్, 3 మృతి చెందగా ఒక చిన్నారికి గాయాలు. మృతులు జగ్గయ్యపేట వాసులుగా గుర్తించారు. శ్రీజ ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్. ఇటీవల తెలంగాణ చరిత్ర, కేసీఆర్ ప్రస్థానాన్ని అవలీలగా చెప్పిన శ్రీజ చదువు బాధ్యతలను కవితకు అప్పగింత. చిన్నారికి బంగారు గొలుసు బహుకరించిన కవిత. అక్కడికక్కడ ప్లాన్ రేకి మనతో పబ్లిక్ మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసి మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి డిమాండ్ చేసి పక్క కూడా అయిపోయింది. కరీంనగర్ జిల్లా మున్సాబాద్ మండలంలో అకాల వర్షం అన్నదాతల్ని ఆర్థికంగా నష్టపోయేలా చేసింది. వర్షానికి ఐకేసీ సెంటర్లకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. జిల్లాలోని పోస్గల్, గూడెం, చీకోడు సహా మరికొన్ని గ్రామాలలోని ఐకేసీ సెంటర్లలోని సుమారు 800 క్వింటాల ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. 100 ఎకరాలలో చేతికందిన పంట నేలపాలు కాగా 60 ఎకరాల మామిడి పంట తుడిచిపెట్టుకుపోయింది. వడగల వర్షం పడి పంట 50% నష్టం జరిగింది. వరి పంట, మామిడి తోటలు. వీటిని అధికారులు సత్వరం సర్వే చేయించి వారికి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని. గతంలో కన్నా ఎక్కువనే రాళ్లు పడి 50% ఎబోనే పంట నష్టం జరిగింది. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో వడగండ్ల వాన పడడం జరిగింది. రైతులు ఇచ్చిన సమాచారం నిమిత్తం నేను మరియు మా వ్యవసాయ విస్తీర్ణ అధికారి అయినటువంటి శ్రీలత గారు క్షేత్ర పరిశీలనకు వెళ్ళి చూడడం జరిగింది. పంట నష్టం కూడా 33% కంటే ఎక్కువగానే ఉన్నది వరి పంటలో. అలాగే మామిడి పంట కూడా నష్టం జరిగిందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రిలిమినరీ క్రాప్ డ్యామేజ్ రిపోర్ట్ అంటే ప్రాథమిక పంట నష్ట నివేదికను మా జేడీఏ గారికి పంపించడం జరుగుతుంది. బీజేపీ ఆరోపణల్లో వాస్తవం లేదన్న సోనియా గాంధీ. కావాలంటే ఎంక్వైరీ చేయించండి, ఎంక్వైరీలో నిజ నిజాలు బయటకు వస్తాయంటున్న సోనియా గాంధీ. मैं ये कहती हूँ कि ये आरोप जो है बिल्कुल बेबुनियाद है, निराधार है, झूठ है। आप लोग सरकार में हैं 2 साल से। इंक्वायरी जल्दी से जल्दी बिना भेदभाव कंप्लीट कर दो, सच्चाई सामने आएगी। హెలికాప్టర్ల కుంభకోణంపై రాజ్యసభలో రగడ. సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లిన సభ. వెల్లోకి దూసుకెళ్లి కాంగ్రెస్ సభ్యుల నినాదాలు, అధికార విపక్షాల నినాదాలతో గందరగోళ పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఘాతకం. వెజ్జూరు మండలం గూడెం వద్ద మావోయిస్టుల దుశ్చర్య. యంత్రాలను తగలబెట్టిన మావోయిస్టులు. పొక్లైన్, జేసీబీ, టిప్పర్, ట్రాక్టర్లను తగలబెట్టిన మావోయిస్టులు. కూలీలను బెదిరించి యంత్రాలకు నిప్పంటించిన 4 మావోయిస్టులు. కూలీల వద్ద 25 చరవాణులు ఎత్తుకెళ్లిన మావోయిస్టులు. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి సరిబేసి ట్రాఫిక్ విధానాన్ని వినూత్నంగా భాజపా ఎంపీలు వ్యతిరేకించారు. పార్లమెంటుకు గుర్రంపై వచ్చిన ఎంపీ రాంప్రసాద్ శర్మ
సరిబేసి విధానాన్ని తన కారుపై అతికించిన ఎంపీ విజయ్ గోయల్. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ నేతల బృందం. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై గవర్నర్కు విన్నవించామన్న ఉత్తమ్. కరువు తీవ్రంగా ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఫిర్యాదు చేశారు. కరువు పరిస్థితులపై జోక్యం చేసుకుని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరాం. రాష్ట్రంలో 8,800 గ్రామాలు పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది అన్నారు. రాష్ట్రంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. చట్టం రూపంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో అమలు కావడం లేని విషయం వారికి మనవి చేశాం. మరి గవర్నర్ గారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆసరా పెన్షన్ కూడా లేట్ అవుతున్న విషయంలో డ్రౌట్ రిలీఫ్ మెజర్ కోసం మరి ప్రభుత్వంలో పెద్దలతో మాట్లాడి సరైన చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి చేసుకోమని చెప్పి హామీ ఇచ్చారు. ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ బంజారాహిల్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం కోసం 18 కోట్ల రూపాయలు మంజూరు చేసిన టీటీడీ ధర్మకర్తల మండలి. మేలో శంకుస్థాపన చేస్తామని టీటీడీ చైర్మన్ వెల్లడి. అట్టహాసంగా తెరాస 15వ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ జెండా ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్. ప్రారంభ స్వాగతోపన్యాసం చేసిన రాజేశ్వర్ రెడ్డి, మంత్రి తుమ్మల. తెరాస సెక్రటరీ జనరల్ కె కేశవరావు తొలి పలుకులు. కార్యకర్తలు, ప్రజలు పార్టీ మధ్య వారధులు అన్నారు రాజేశ్వర్ రెడ్డి. రాష్ట్ర సాధన ఉద్యమానికి పురుడుపోసిన కిల్లా ఖమ్మం జిల్లా అని అన్నారు తుమ్మల. విగ్రహానికి పూలమాల వేస్తున్నారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. చంద్రశేఖరరావు గారి నాయకత్వం, దూరదృష్టి, అచంచలమైన ప్రజల విశ్వసనీయత, టిఆర్ఎస్ వెన్నుదన్నుగా ఆత్మగౌరవ పోరాట పతాకం, సంక్షేమం, అభివృద్ధి అనే మానవీయ నేత్రాలతో ఏ ఇబ్బందులు, ఇక్కట్లు, గోసలు, వెతలు లేని ఉత్తమ రాష్ట్రంగా అవతరించి దానిని సుస్థిరం చేసుకుంటున్న తరుణంలో ఒక పాలనా విధాన ప్రకటన, ఒక తెలంగాణ జీవన విధాన సంస్కృతిని ఈ వేదిక మీద ఆవిష్కృతమయ్యే ఆ దివ్య క్షణాల కోసం ఎదురు చూస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ తెలంగాణ పరిపూర్ణత చేయాలంటే ఒక బంగారు తెలంగాణ నిర్మించుకునే అవసరం ఉంటుంది. ప్రజలందరి సహకారం దొరికింది, అంత కూడా సరిపోదు. మైల్స్ టు గో. మనం తెలంగాణ రీఇన్వెంట్ చేసుకునే అవసరం ఉంది. తెలంగాణకు కావాల్సిన అవసరాలను తెలుసుకునేది ఉన్నది. అది తెలుసుకోవడానికి అందరూ కలిసి రావాలి. ఆ కలిసి వచ్చిన నాడే ఆ తెలంగాణకి ఒక పరిపూర్ణత వస్తుంది. అందరూ ఇదే టీఆర్ఎస్ యొక్క బాధ్యత, కాంగ్రెస్ ఇక్కడ పార్టీ కార్యకర్తల యొక్క బాధ్యత, మీరు ఇక్కడ ఉన్న సైనికుల యొక్క బాధ్యత అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అనేక ఆటుపోట్లు తట్టుకుంటూ ఎప్పటికప్పుడు క్యాడర్కు మనోధైర్యాన్ని అందిస్తూ చివరికి తాను చావు నోట్లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమ నాయకుడిని ముఖ్యమంత్రి చేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పార్టీ కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు దశ దిశ నిర్దేశించడానికే ఈ ప్లేనరీ. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో గొప్పగా ముందుకెళ్తున్నదని ప్రధాని ప్రశంసించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మే నెలాఖరు కల్లా అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలే బాస్లు అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ ఉద్యమాలకు భాష్యం చెప్పేలా తెలంగాణ ఉద్యమం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 80% వరకు బలహీన వర్గాలు, దళిత సోదరులు, గిరిజన సోదరులు, మైనార్టీ సోదరులు 80% ప్రజలు వీళ్ళే ఉంటారు. కాబట్టి మనం సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి, ఎవరు ఊహించినటువంటి, పేద ప్రజలు కూడా కలలో కూడా అనుకోనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రం ఈరోజు చేస్తూ ఉంది. మనం సంక్షేమ రంగంలో
దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నామని సంతోషంగా సగర్వంగా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 35,000 కోట్ల రూపాయలు పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వం ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామందికి అనుమానాలున్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాపం ఖమ్మంలో పాలేరు ఉప ఎన్నిక ఉన్నది. మనం చాలా ఏ ఎన్నిక వచ్చినా ఒక పద్ధతిగా క్రమశిక్షణతోని మనం పోరాడుతూ ఉన్నాం. ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. మనకు వచ్చే అసాధారణ విజయం ఏదైతుందో దేశమే ఆశ్చర్యపోతూ ఉంది. ఏ విధంగా వీళ్ళ ఓట్లు వస్తూ ఉన్నాయి, ఇంత పెద్ద ఆదరణ ఎందుకు వస్తూ ఉందని చెప్పి చాలామంది ఆశ్చర్యచకితులు అవుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. నేను ఇటీవల ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వారు కూడా నాతో ఏకాంత సంభాషణలో ఈ మాట ప్రస్తావించారు. మీరు గొప్పగా ముందుకు పోతున్నారు, మీ ప్రజలు మిమ్మల్ని బ్రహ్మాండంగా ఆదరిస్తూ ఉన్నారని వారు చెప్పారు. వారు నిన్న కాంగ్రెస్ పార్టీ వారు ఢిల్లీలో పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేసినారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ని మార్చేయండి, ఎస్పీ గారిని మార్చేయండి, రిటర్నింగ్ ఆఫీసర్ గారిని కూడా మార్చేయమన్నారు. వారు మార్చినారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ తీర్పు అయితే ఇచ్చిందో ఆ తీర్పును నేను స్వాగతిస్తున్నా అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజానాయకులుగా ఉన్నవాళ్ళు, ప్రజల విశ్వాసం ఉన్నవాళ్ళు, ప్రజల మద్దతుని ప్రజల బలవంతం గెలవాలి కానీ అధికార దుర్వినియోగం కాదు అని చెప్పి బలంగా నమ్మే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఖచ్చితంగా ఆ విధంగానే మనం ముందుకు పోదాం. భారత ఎన్నికల సంఘం యొక్క తీర్పును స్వాగతిస్తా ఉన్నాం, గౌరవిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా. ఈ మధ్య జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, అదేవిధంగా ఖమ్మం, వరంగల్, మిగతా 5 కార్పొరేషన్ల కార్పొరేటర్లకు హైదరాబాద్లో శిక్షణ శిబిరాలు నిర్వహించుకున్నాం. ఆ సందర్భంలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు నేను ఒకటే మాట చెప్పినాను. ఎప్పుడు గెలవని పద్ధతులలో 99 స్థానాలు మీరు గెలిచినారంటే ఎందుకు గెలిచినారు? దయచేసి ఒకసారి ఆలోచించాలి. ఎందుకు మిమ్మల్ని ప్రజలు గెలిపించినారు ఆలోచన చేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వినూత్నంగా ఆలోచించి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నాం కాబట్టి, చెప్పిన మాట చెప్పినట్టు చేస్తున్నాం కాబట్టి, 100% మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ అనతి కాలంలో చేసినాం కాబట్టే ప్రజలలో మనకి ఆదరణ ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా ఎన్నికల ప్రణాళికలు, చాలా పార్టీలు చేసిన వాగ్దానాలు, వాటన్నిటిని కూడా మేము పరిశీలన చేసినాం. చాలా పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి, మాట చెప్పిండ్రు కానీ అమలు చేయలేదు. కానీ దానికి భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ 100% మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు నేను ఏదైతే కేజీ టు పీజీ కింద 250 గురుకుల పాఠశాలలు, ఒక 100 గురుకుల పాఠశాలలు దళితుల కోసం, 50 గురుకుల పాఠశాలలు గిరిజనుల కోసం, అదేవిధంగా 70 గురుకుల పాఠశాలలు మైనార్టీ సోదరుల కోసం ఏదైతే అనౌన్స్ చేసి ప్రారంభించినామో ఆ రోజు నుంచి కేజీ టు పీజీ పాక్షికంగా పాఠశాలగా ప్రారంభమైంది. దాంతో 100% ఎన్నికల మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసిన ఏకైక పార్టీ ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అది కాకుండా కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పనటువంటి, ప్రజలకు వాగ్దానం చేయనటువంటి అనేక సత్కార్యాలు మనం చేసినాం. మనకు వచ్చే విజయాలు ఊరికే రావడం లేదు. ప్రజలు అలవోకగా ఓటేసే రోజు కాదు ఇది. ప్రజలు చాలా పరిశీలన చేస్తారు, చాలా నిశితంగా గమనిస్తారు. వారందరూ కూడా గమనించినారు. మన ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, కానీ ఈరోజు సుమారు 4,80,000 మంది బీడీ కార్మికులకు నెలకు 1,000 రూపాయల భృతి ఇచ్చి ఆదుకుంటున్నది ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనం ఎక్కడ కూడా వాగ్దానం చేయలే, కానీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం మనం ఎక్కడ వాగ్దానం చేయలే, ఎన్నికల ప్రణాళికలో చెప్పలే, కానీ ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. పేద పిల్లలకు సన్న బియ్యం పెట్టేటువంటి పథకం ఎక్కడ మనం చెప్పలే, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే, దాన్ని ఈరోజు మనం అమలు చేస్తూ ఉన్నాం. ఇట్లా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనటువంటి మంచి కార్యక్రమాలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి కానీ మేధావుల నుంచి కానీ వచ్చినటువంటి సూచనలు తీసుకొని మనం కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందువల్లనే అసాధారణమైనటువంటి విజయాన్ని ప్రజలు మనకు కట్టబెడతా ఉన్నారు. కాబట్టి మీ అందరితో కూడా నేను కోరేది, ఎప్పటికప్పుడు మనం సమీక్ష చేసుకోవాలి, మనం అప్రమత్తంగా ఉండాలి, ఒకరికొకరు బాగా సహకారం చేసుకోవాలి. మనలో ఏదైనా చిన్న చిన్న పొరపొచ్చాలు ఉంటే అప్పటికప్పుడే వాటిని పరిష్కరించుకొని సమర్థవంతంగా ముందుకు పోవాలి. అట్లా పోగలిగినప్పుడే మనకు బ్రహ్మాండంగా ప్రజలలో ఆదరణ ఉంటుంది. మనం అనుకున్న బంగారు తెలంగాణ సాధించగలుగుతామని నేను మనవి చేస్తా ఉన్నాను. వర్తమానం గురించి 4 విషయాలు మేము ముందు పెట్టాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మన నినాదం మనకు జరిగిన అన్యాయం మీద, వివక్ష మీద, దోపిడీ మీద, దాని మీద మన ప్రధానమైన నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి 2 సమస్యలు దానిలో తీరిపోయినాయి. నిధులకు సంబంధించి ఈరోజు మన దగ్గర ఉండేటువంటి ఆర్థిక వనరులు మనం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్నటువంటి ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడ్డాం కాబట్టి మన నిధులు బయటికి పోయే సమస్య లేదు. మన దగ్గర మన బడ్జెట్ 100% మనకే ఖర్చు అవుతుంది. ఆ ఒక సమస్య మనకు తీరిపోయింది. రెండవది నియామకాలు. ఈరోజు దొరికేటువంటి ఉద్యోగాలు, గతంలో మనకు అన్యాయం జరిగింది, అనేక రాజ్యాంగపరమైనటువంటి చట్టాలున్నా అవన్నీ ఉల్లంఘించబడ్డాయి, అవన్నీ పాటించబడలేదు. అందువల్ల ఉద్యోగాలలో ఆనాడు మనకు అన్యాయం జరిగింది. కానీ ఇప్పుడు ఆ బాధ కూడా తొలగిపోయింది. ఇప్పుడు మనకు నిధులు, నియామకాలనే బాధ రాష్ట్రం రావడం వల్లనే తొలగిపోయింది. మరి ప్రధానమైనటువంటి మరొక నినాదం నీళ్లు. ఆ నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ, నేను ఇందాక చెప్పినట్టు, ఇన్ని నదుల మధ్య ఉన్నటువంటి, ఇన్ని నదులతోని అలరారుతున్నటువంటి ఖమ్మం జిల్లా ఎందుకు ఎడారిగా ఉంటుంది? ఖమ్మం జిల్లాలో అత్యధిక శాతం గిరిజన ప్రజలు ఉంటారు, పేద వర్గాల ప్రజలు ఉంటారు. ఆ ఎన్ఎస్పి నీళ్లు కూడా, నాగార్జున సాగర్ నీళ్లు కూడా అనుకున్న మేరకు రావు. చెప్పిన ఆయకట్టు పారదు, టైలెండ్స్కి నీళ్లు పోవు. ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఈ జిల్లాలో కూడా భక్త రామదాస్ ప్రాజెక్టు కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ టేకప్ చేయడం జరిగింది. రాబోయే 2.5-3 ఏళ్లలో ఖమ్మం జిల్లాలో 1 ఇంచు కూడా భూమి లేకుండా బ్రహ్మాండంగా ఖమ్మం అంతా సస్యశ్యామలమయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.